అరేంజ్ మ్యారేజ్ అని మాకు తెలుసు. ఆఫ్టర్ మీ మ్యారేజ్ మీ మధ్య లవ్ అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే చెప్పమ్మా. అంటే అరేంజ్ మ్యారేజ్ అయిన కపుల్స్ మధ్య అంత బాండ్ ఉండదని బయట అపోహ సార్. చాలా పర్సనల్ క్వశ్చన్ అడిగావు చెల్లి. అప్పుడు నా వయసు 24. మాది అరేంజ్డ్ మ్యారేజ్. కానీ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యారేజ్ ఇస్ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ ఎలా అంటే మనకున్న పర్సనల్ ఇంట్లో పనులు కానివ్వండి, లేదంటే కెరియర్లో మనం ఏమైనా సాధించాలనుకున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళాలి. ఇప్పుడు నాకు పెళ్ళై 19 సంవత్సరాలు అయింది. 19 ఇయర్స్. 19 ఇయర్స్ బ్రహ్మని నేను నేర్చుకుంది అది. ఆ బాండ్ కూడా అండర్స్టాండింగ్లో వచ్చింది. సో మేము ఏంటంటే అమెరికాలో మాకు పెళ్ళైన తర్వాత అమెరికాకి వెళ్ళాం. లాండ్రీ పనులు ఉంటాయి, అంటే బట్టలు ఉతికే పనులు ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. ఒకసారి ఆమె చేసేది, రెండోసారి నేను చేశాను. అట్లా ప్రతిదీ లైఫ్లో అనేది గివ్ అండ్ టేక్ ఉండాలి. అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా అవసరం. ఇప్పుడు నిజంగానే ఈ జనరేషన్ పైన వాళ్ళు ఒక చైతన్యం తీసుకురాలి. ప్రతి చిన్నాట్లకి డిసగ్రిమెంట్లు వస్తున్నాయి. ప్రతి చిన్నాట్లకి అది కష్టం అంటున్నారు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అన్ అండర్స్టాండింగ్. మన తల్లిదండ్రులు చూసి నేర్చుకోవాలి, మన అవ్వతాతలు చూసి నేర్చుకోవాలి. దట్ ఈస్ గ్రేటర్ బాండ్, గ్రేటర్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ ఇండియన్ ఫ్యామిలీ. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే అతి తక్కువ డివోర్స్ రేట్స్ ఉన్నాయంటే దానికి కారణం మన ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్. ఆ ఫ్యామిలీ సిస్టంలో అండర్స్టాండింగ్తో, సో ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది, ఆ బాండింగ్ అనేది తరతరాలుగా మనకు వస్తుంది. టెక్నాలజీ మారచ్చు, ఆర్థికంగా మనందరం పైకి రావచ్చు, కానీ ఆ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, ఆ బాండ్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు చెల్లి.